డబ్బు దేవుడికి ఇష్టం ఉంది అనేది రాదో అప్పుడు వరకు మీరు డబ్బుని ఇష్టపడరు. ఎందుకంటే మాకి డబ్బు కన్నా ఎక్కువ ఎవరిష్టం? దేవుడిష్టం. దేవుడికి ఏది ఇష్టం అది మాకిష్టం. రైట్? దేవుడికి ఏది ఇష్టం లేదు అని ఇన్ని రోజులు మాకి చెప్పారు. డబ్బంటే ఇష్టం లేదు అని మా మైండ్‌లో నిండేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడికి డబ్బున్నే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉంటే సపోర్ట్ చేసేది డబ్బులు ఉన్న వాళ్ళే గాని లేకపోయిన వాళ్ళు కాదు. లేని వాళ్ళు కాదు. మీన్స్ ఎవరు సోషల్ సర్వీస్ చేస్తారో ఒక మాట చెప్తాడు దేవుడు ఏంటంటే, నేను ఆకలితో ఉన్నాను. నాకెందుకు భోజనం పెట్టలేదు? నేను బట్టలు లేకుండా ఉన్నాను. ఎందుకు నాకు బట్టలు ఇప్పీలేదు? అనేసి దేవుడు అడుగుతాడు. దానికి జనం అడుగుతారు, దేవుడా నీకు ఆకలి లేదు, బట్టలు అసలు అవసరం లేదు. నువ్వు అలా ఉంటావు, అంత బ్రైట్ గా ఉంటావు. నీకెందుకు అని అడిగితే దేవుడు చెప్తాడు, నేనంటే నేను కాదు, ఒక పర్సన్. ఆ పర్సన్ ఆకలితో ఉన్నాడు. వానికి నువ్వు ఎందుకు డబ్బులు మీన్స్ భోజనం పెట్టలేదు? ఒక పర్సన్ అన్‌హెల్తీతో ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకు అతనికి చూపిలేదు? ట్రీట్‌మెంట్ ఇప్పిలేదు. ఒకతను బట్టలు లేకుండా ఉన్నాడు. ఎందుకు అతనికి బట్టలు ఇప్పిలేదు? అంటే అతనికి ఇప్పిస్తే నాకిప్పించినట్ల సేమ్ అవుతుంది. అతనికి భోజనం పెడితే నాకు పెట్టినట్టు అవుతుంది. అంటే ఎవరు బట్టలు ఇప్పిస్తారు? ఎవరు భోజనం చేపిస్తారు? ఎవరు ట్రీట్‌మెంట్ చేస్తారు? డబ్బులు ఉన్నవాళ్ళా? లేనివాళ్ళా? డబ్బులు ఉన్నవాళ్ళు సార్. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. అంటే ఆ దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? చెయ్యి ఇలా పెట్టేవాళ్ళనా? చెయ్యి ఇలా పెట్టేవాళ్ళని ఎవరిని ఇష్టపడతారు? ఇలా పెట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. మేమెలా పెడుతున్నాము మాకెలా నేర్పిచ్చారు. ఎలా పెట్టాలని నేర్పిచ్చారు. చెయ్యి ఇలా పెట్టాలి. ఎవరి దగ్గర? ఒకే ఒక్కని దగ్గర, వాని దగ్గర. ఎందుకంటే వాడే మమ్మల్ని క్రియేట్ చేశాడు. రైట్? బట్ వాళ్ళని దగ్గర అడిగి తీసుకొని వేరే వాళ్ళకి ఇలా ఇవ్వాలి. వేరే వాళ్ళ దగ్గర ఇలా అడిగితే అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర అడగాల్సింది ఎవరెవరి దగ్గర అడుగుతున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేలాగా బిహేవ్ చేస్తాడు. మీన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ మేము రిచ్ అయ్యేది ఎంత ఇంపార్టెంట్. మా దగ్గర డబ్బులు ఉండేది, మనీ ఉండేది ఎంత ఇంపార్టెంట్. మనీ మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్. మనీ అంటే చాలా పవర్‌ఫుల్ థింగ్. మనీని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మనీని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో పెద్దవాళ్ళు మనీని రెస్పెక్ట్ ఇస్తారు. రైట్? ఇంకొక చాలా బ్యాడ్ థింక్ ఏంటంటే డబ్బులుంటేనే గొడవలైతాయి అనేది విన్నాము. ఇది కరెక్షన్ చేసుకోండి. తక్కువ డబ్బులుంటేనే గొడవ అయ్యేది. డబ్బులుంటే కాదు, తక్కువ డబ్బులుంటే గొడవ అవుతాయి. మీ దగ్గర ఎక్కువ డబ్బులుందంటే గొడవ అవ్వదు. ఎందుకు? అండ్ అగైన్ చెప్తాను, డబ్బులు ఉన్నే వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళ ఇంట్లో గొడవ అవ్వట్లేదా? అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. అంటే ఇక్కడ గొడవ చేసేకి డబ్బులు కాదు కదా! రీజన్ డబ్బులు కాదు కదా! కేర్‌ఫుల్‌గా వినండి. ఇంకొక రాంగ్ థాట్ ఏంటంటే డబ్బులు ఉన్నే వాళ్ళ పిల్లోళ్ళు చాలా బ్యాడ్ హాబిట్స్ ఉంటాయి. డబ్బులు లేని వాళ్ళ పిల్లోళ్ళకి బ్యాడ్ హాబిట్స్ లేవా? ఆ? అంటే ఎందుకు మేము మళ్ళీ డబ్బునే కలెక్ట్ చేస్తాము? ఎందుకు చేస్తామంటే సార్ ఇది ఆ నరిగేనంటారు సార్. ద్రాక్షి. నేరేడు పండు, ద్రాక్ష పండు. ద్రాక్ష పండుకి ఇది నక్క అది ద్రాక్ష పండుకి నక్క, ఐ థింక్ నక్క అంటారేమో సార్. అది ట్రై చేస్తుంది, అది దొరకదు. అది ఏమంటారు సార్ అది? ఆ స్టోరీ ఏంటి సార్ అది? అది తెలుగులో సార్ అందని ద్రాక్ష పళ్ళు అంటారు సార్. అందని ద్రాక్ష పళ్ళు. అందని ద్రాక్ష పండుని ట్రై చేసి కొనాకి ఆ ద్రాక్ష పులుపు అని వెళ్ళిపోతారని. ఆ ద్రాక్ష పండు ఏమంటారు? అది దొరకకపోతే అది ఏమనుకుంటుంది నక్క? అది పులుపు. ద్రాక్ష పులుపుగా ఉంటుంది. పులుపుగా ఉంటుంది. అవును కదా!
ఎంతో మంది థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది మా సొసైటీలో మా ఇంట్లో ఆ ద్రాక్ష టేస్ట్ చూడకుండానే అనుకునేశారు ఇది పులుపు ఉంటుంది అని. అంటే డబ్బులు అర్న్ చేయకుండానే డిసైడ్ చేసేసారు డబ్బులు వస్తే గొడవలు అవుతాయి, డబ్బులు వస్తే ప్రాబ్లం అవుతుంది, డబ్బులు వస్తే చెడిపోతారు అని. షారుఖ్ ఖాన్ వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అంటే, ఎవరైనా డబ్బు గురించి మీరు చెడ్డగా మాట్లాడితే నేను ఊరుకోను, మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడాలంటే మీరు ఒక 100, 200, 300 సిఆర్ చేసి అంత డబ్బులు చేసి అప్పుడు చెప్పండి, ఏ డబ్బులు అంటే మంచివి కావు అనేసి పారేయండి డబ్బులు, అప్పుడు నేను అక్సెప్ట్ చేస్తాను. డబ్బులు లేకుండానే డబ్బులు మంచివి కాదని మీరు ఎలా చెప్తారు? కరెక్ట్. అలాగే మా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, డబ్బులు వస్తే గొడవలు. చూడండి, ఈ కనెక్టివిటీ అర్థం చేసుకోండి. మైండ్ ఎలా పనిచేస్తుందంటే, మాకి గొడవలు ఇష్టమా? గొడవ చేసేది ఇష్టమా? గొడవలంటే ఇష్టమా? లేదు. అంటే గొడవలంటే ఇష్టం లేదు. గొడవలు ఎప్పుడు అవుతాయి? డబ్బులు వస్తే గొడవలు అవుతాయి. అంటే మా ఫస్ట్ థాట్ వచ్చేసి, బేస్ థాట్ వచ్చేసి గొడవలు నాకు ఇష్టం లేదు, అది బేస్ థాట్. సెకండ్ థాట్, డబ్బులు వస్తే గొడవలు అవుతాయి, డబ్బులతో గొడవలు అవుతాయి. థర్డ్ థాట్ ఏంటంటే మాకు డబ్బులు కావాలి. ఐ రైట్? మీన్స్ ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ థాట్ ఏది? ఫస్ట్ థాట్ గొడవలంటే మాకు ఇష్టం లేదు, ఫస్ట్ థాట్. సెకండ్ థాట్ ఏది? డబ్బులు వస్తే గొడవ అవుతాయి. అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము, డబ్బులు వద్దు. ఎందుకు వద్దు? మాకు గొడవ వద్దు కాబట్టి డబ్బులు వద్దు. బట్ ఇది మైండ్ ఎలా పని చేస్తుందంటే, పెద్ద పెద్ద థాట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, అప్పుడే మాకి అది అపోజ్ అవుతుంది, బ్లాక్ అవుతుందని కాదు. చిన్న చిన్న థాట్ ని అది బ్లాకేజ్ గా తీసుకుంటుంది. 1, 2 కాదు మా దాంట్లో ఉండే ఒక బ్లాకేజెస్, అన్కౌంటబుల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మేమేం డిస్కస్ చేస్తున్నాము, డబ్బులు వస్తే ఏదేది ప్రాబ్లం అవుతుంది అనేసి డిస్కస్ చేస్తున్నాం. డబ్బులు వస్తే ఏదేది ప్రాబ్లం అవుతుందని మేము అనుకుంటున్నాం అనేది డిస్కస్ చేస్తున్నాము. డబ్బులు వస్తే ప్రాబ్లం అవ్వదు. రాసుకోండి. డబ్బులు వస్తే ప్రాబ్లం అవ్వదు, డబ్బుల నుంచి ప్రాబ్లం అవ్వదు. డబ్బులు వస్తే ప్రాబ్లం అవ్వదు, డబ్బుల నుంచి ప్రాబ్లం అవ్వదు. డబ్బుల్ని మేనేజ్ చేసేకి రాకపోతే ప్రాబ్లం అవుతుంది. డబ్బుల్ని యూజ్ చేసేది రాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఒక పని చేయండి. ఒక సైడ్ లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ లో ఏమని రాస్తారంటే, డబ్బు ప్రాబ్లం అని రాయండి. డబ్బు వస్తే ప్రాబ్లం అని రాయండి. అందరు రాయండి, ఏం ప్రాబ్లం లేదు, రాయండి. ఇంకొక సైడ్ రాయండి. మీ దగ్గర డబ్బులు వచ్చాయి కదా, ఎప్పుడు డబ్బులు వచ్చాయి, నెల డబ్బులు వస్తాయి, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఏది మంచి పని చేశారు మీ ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ గా? ఏ దానికి వాడారు? మీకు ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏది సొల్యూషన్ దొరికింది, ఏది సాల్వ్ అయింది, ఏది ప్రాబ్లం క్లియర్ అయింది, ఏ ప్రాబ్లం క్లియర్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ తినేకి వచ్చింది, ఐ థింక్ రైట్. బట్టలు వచ్చాయి, తినేకి వచ్చింది. ఇల్లు ఉన్నాము, అద్దుకున్నామంటే డెఫినెట్లీ అది రెంట్ పే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ ఫీజు కడుతున్నాము. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్కూల్ ఫీజు కడుతున్నాము, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, వానాకాలం వర్షం కాలం అనుకోండి. ఎగ్జాక్ట్లీ, పెట్రోల్ కడుతున్నాం. వర్షాకాలం అనుకోండి. ఓకే, మీ దగ్గర గొడవలు తీసుకునేకి గొడవ, రైట్? అంబ్రెలా. ఓకే, గొడవ తీసుకునే దానికి మీ దగ్గర డబ్బులు లేదు, మీ బయట వెళ్తున్నారు, అక్కడ గొడవ షాప్ ఉంది.
డబ్బులు లేదు, వాన వస్తుంది, వర్షం వస్తుంది, ఇది ఓకేనా? గొడవ షాప్ ఉంది, వర్షం వస్తుంది, మీ దగ్గర తీసుకునే డబ్బులు ఉంది, ఇది ఓకేనా? రెండులో ఏది ఓకే? ఫస్ట్ ఆర్ సెకండ్? సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్, ఆబ్వియస్లీ సెకండ్. బట్ ఎందుకంటాము డబ్బులు వస్తే యూజ్లెస్, డబ్బులు వేస్ట్, డబ్బులు గొడవలు పెడతాయి ఎందుకంటాము? ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఒక టాపిక్ డిస్కస్ చేశాను. ఆ టాపిక్ ఏంటంటే కర్ణాటకలో బిలియనియర్, ఐ థింక్ $7 బిలియన్ ఏదో నెట్వర్త్ ఉంది. అతను డబ్బులు వచ్చిన తర్వాత మా లైఫ్ లో గొడవలు అయింది అనేసి అంటున్నాడు. అదే అతనికి ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, విప్రో, అంబానీ, అదానీ, లక్ష్మీ మిత్తల్ జిందల్, వాళ్ళంతా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బులు 8,000 crore డబ్బులు ఉంది, అందుకే గొడవ అవుతున్నాయి. డబ్బులు ఏమీ లేదు ఇంట్లో, కొంచెమే ఉంది, ఏమీ లేదు, తక్కువ ఉంది, వాళ్ళ ఇంట్లోనే గొడవ అవుతున్నాయి. అంటే ఇక్కడ డబ్బులు ఉండడం వల్ల లేకపోవడం వల్ల గొడవ అవుతున్నాయో, లేక మీన్స్ వేరే లైఫ్ ని మేనేజ్ చేసేకి రాకుండా ఉండడం వల్ల గొడవ అవుతున్నాయో? వేరే లైఫ్ మీన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ రోజు 4th లైఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మేము మేనేజ్ చేయలేక 4 లైఫ్ ని, ఈ రోజు మనీ లైఫ్ ని డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ 3 లైఫ్ ని డిస్కస్ చేసాము. హెల్త్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, కెరియర్ లైఫ్. రిలేషన్షిప్ లో ఎందుకు గొడవ అవుతాయి? ఆబ్వియస్లీ రిలేషన్షిప్ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి, లేని వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి. బట్ ప్రాబ్లం డబ్బులు ఉండడం లేవడం కాదు, ఆ రిలేషన్షిప్ ని మేనేజ్ చేసేకి రాకుండా ఉండడం. ఆ రిలేషన్షిప్ ని మేనేజ్ చేసి మా దాంట్లో నాలెడ్జ్ లేదు, అది యాక్చువల్ ప్రాబ్లం, రైట్? బట్ ఇక్కడ డబ్బు మా దగ్గర అట్రాక్ట్ అవ్వాలంటే ఇలాంటి బ్లాకేజెస్ ని రిమూవ్ చేయాలి. బ్లాకేజ్ ఏంటి? ఇదే బ్లాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాష్ బేసిన్ షింక్ అంతా బ్లాక్ అవుతుంది. ఎలా బ్లాక్ అవుతుంది? ఏం పోయి బ్లాక్ అవుతుంది అక్కడ? చెత్త సార్. చెత్త. ఏ చెత్త సార్? చెత్త అంటే ఎలాంటి చెత్త? ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్. వేస్టేజ్ అంటే అంత మొత్తం అయిపోయిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది. అది ఏది సార్? ఏది అయిపోయిన తర్వాత వేస్టేజ్ అంటే? పెట్రోలియం ప్రోడక్ట్ ని ఫిల్టర్ చేసిన తర్వాత అక్కడ వేస్టేజ్ వస్తుంది. సింక్ లో మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నది అన్ని సింక్ లో బ్లాక్ అయ్యేది ఏంటి సార్? ఎనీ ఫుడ్ మెటీరియల్. ఎగ్జాక్ట్లీ అదంట్లో ఏమి మేము కడుగుతాము, అదంట్లో ఏం వాడతాము, అది క్లీన్ చేయకుండా వదిలేస్తే పోయి 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 ఫస్ట్ డే బ్లాక్ అవ్వదు, వెళ్తూ 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 ఫుల్ స్లో అవుతుంది, అదైన తర్వాత బ్లాక్ అయిపోతుంది. అలాగే అక్కడ బ్లాక్ అయింది, ఒకే ఒక పెద్ద ఏదో ఒకటి పోయి బ్లాక్ కాలేదు, చిన్న 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 అయిపోయి బ్లాక్ అయింది. అంటే మా మనీ లైఫ్ అలాగే బ్లాక్ అయ్యింది, అలాగే బ్లాక్ అయ్యేది. పెద్ద ఒకే థాట్ తో బ్లాక్ అవ్వదు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ అవర్ మైండ్. చిన్న చిన్న థాట్స్ ఎంత వస్తుందో అంత తీసుకొని 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 బ్లాక్ చేసేసుకుంటాం. బట్ ఆ చిన్న చిన్నవి ఏది ఉన్నాయో అదని వెతికి వెతికి మేము ఆ బ్లాకేజ్ ని క్లియర్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను ఎంతో అంతో అంతో ఇంతో ఎంతో అర్న్ చేస్తాను, బట్ అల్టిమేట్లీ అది సేవ్ అవ్వదు సార్. సేవింగ్స్ అవ్వదు, వెళ్ళిపోతుంది. రాకముందే అది వెళ్ళేదానికి దారి రెడీగా ఉంటుంది. రైట్? ఎందుకు? బికాస్ ఇది ఒక పెద్ద రీజన్. మీరు డబ్బుని ట్రీట్ చేయండి. ఎలా ట్రీట్ చేస్తారంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయండి. ఇంకొక చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, బ్లాకేజ్ ఏంటంటే, డబ్బు వచ్చింది,
వెళ్ళిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది. ఇది మేము నెగిటివ్ గా తీసుకుంటాం, ఇది బ్యాడ్ అంటాము. డియర్ ఫ్రెండ్స్, ఇది బ్యాడ్ కాదు, నెగిటివ్ కాదు. డబ్బు వచ్చి వెళ్ళిపోయిందంటే మీరు ఫీల్ అవ్వకండి. మీరు బ్యాడ్ గా సాడ్ గా ఫీల్ అయితే ఆ డబ్బుకి ఏమి సిగ్నల్ వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది అంటే, ఓహో నేను వచ్చిపోయాను కదా, నేను రావడం వల్ల వీళ్ళకి ఫీల్ అయ్యింది అనే ఒక్క థాట్ ఆ డబ్బుకి, ఆ ఫీలింగ్ కలుగుతుంది. అప్పటి నుంచి మీ దగ్గర రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లోజ్ రిలేటివ్, క్లోజ్ ఫ్రెండ్ జస్ట్ 5 minutes కి మీ ఇంటికి వచ్చారు, జస్ట్ 5 minutes కోసం. ఏమంటారు అతన్ని? ఏయ్, నువ్వు వచ్చేలాగుంటే 2 days ఉండేలాగుంటే రా, లేకుంటే నెక్స్ట్ టైం రావద్దు, నువ్వు నెక్స్ట్ టైం అలో లేదు నీకు అని అంటామా? ఎందుకు అలా అనము? ఫస్ట్ వచ్చేవాడు కూడా రాడు సార్. సార్, వచ్చేవాళ్ళు కూడా రారు ఆ 5 minutes కూడా. ఎగ్జాక్ట్లీ. డబ్బు అలాగే కదా సార్ అవుతుండేది. డబ్బుకి అదే కదా మేము చెప్తుండేది. ఫుల్ గా ఉండేలాగుంటే రా, లేకుంటే రావద్దు. అదే ఫీలింగ్ ఇస్తున్నాం కాబట్టి, హర్ట్ చేస్తున్నాం కాబట్టి అది డెఫినెట్ గా రాదు. రైట్? ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. అండ్ ఏదేది ఎలా చేసే అది నెక్స్ట్ ఏది టెక్నిక్ వాడాలి అనేది ఈ రోజు వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్సర్సైజ్ చేద్దాం. 2 మెడిటేషన్, అంటే ఒకటి చిన్న మెడిటేషన్, లాస్ట్ కి పెద్ద మెడిటేషన్, సెంటర్ లో ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్సర్సైజ్ రైటింగ్ చేద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు నుంచి డిసైడ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, డబ్బు అంటే ప్రాబ్లం ని తీసుకొని రాదు, డబ్బు అంటే ప్రాబ్లం క్లియర్ చేసేకే వస్తుంది అనేది ఫస్ట్ క్లియర్ అవ్వండి. జస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఒక 1 crore rupees ఉంటే ఇన్ని ప్రాబ్లమ్ లో ఎన్ని ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారంటే మొత్తం ప్రాబ్లం క్లియర్ చేసుకుంటాం. ఇంకేమి, బట్ డబ్బులు వస్తే ప్రాబ్లం అవుతుందా, డబ్బులు వస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందా? డబ్బులు, ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు వస్తే ప్రాబ్లం రావు, డబ్బులు వస్తే ప్రాబ్లం వెళ్తాయి, బయట పరిగెడతాయి, వెళ్ళిపోతాయి. బట్ అల్టిమేట్లీ మా మైండ్ లో ఆ డబ్బు గురించి ఉండే ఒక థాట్ ఏంటంటే, డబ్బులు వస్తే ప్రాబ్లం వస్తాయి అనే థాట్ ఉంది. అందుకే ఎప్పుడైనా కానీ డబ్బులు వస్తే ఇన్ని రోజులు లేకుండా ఒక హెల్త్ ఇష్యూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇన్ని రోజులు లేకుండా ఒక ఇంట్లో ఏదో ఒక డ్యామేజ్, కార్ ప్రాబ్లం, 2-wheeler ఏదో ఒకటి వచ్చేస్తుంది. రైట్? బట్ వెరీ ఇంపార్టెంట్, డబ్బులు వస్తేనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఒక చెప్పాము, రాశారా? డబ్బులు వస్తే ప్రాబ్లం వస్తుంది అనేసి. అదైన తర్వాత ఏదేది నీకు వాడారు, మంచిది ఏదేది వాడారు అనేది. సార్, ఎవరినైనా ఇద్దరు ఏం రాశారు? మీన్స్ డబ్బులు మంచిది కాదు, ప్రాబ్లం వస్తాయి అని రాశారు. అది దాని సైడ్ లో అపోజిట్ గా ఏం రాశారు? ఏమేం ఆల్రెడీ వాళ్ళు వాడుకుంటున్నారు, మంచిదానికి ఏదైనా వాడుకుంటున్నారు. ఎవరైనా ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి సార్. క్రౌన్స్ సార్, కొత్త వాళ్ళకి ఇవ్వండి సార్. క్రౌనిక్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి, ఎవరికైనా ఇవ్వండి. క్రౌన్స్ ఎవరైనా మాట్లాడు ఫస్ట్. ఒకరు క్రౌన్ ఎవరైనా మాట్లాడు, క్రౌన్ డబ్బుకి కోస్ట్ ఇచ్చి మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. డబ్బులు వస్తే మంచి పనికి, అంటే తినడానికి, బట్టలకు, పిల్లల ఫీజులకు. అంటే మీరు ఎలా చెప్తారంటే మేడం, ఇదానికి వాడొచ్చు అని చెప్పకండి, మీరు వాడుతున్నది చెప్పండి. 100% వాడుతున్నాం. ఏదని మేడం, మంచిది ఏ మంచి దానికి వాడుతున్నారు మేడం డబ్బులు? పిల్లల ఫీజులకి మేడం, పిల్లలకి మంచి బట్టలు,
రెంట్ 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 ఓకే. మన బైక్, కారు మెయింటెనెన్స్ అంతే. మెయింటెనెన్స్ కి, బైక్, కార్ మెయింటెనెన్స్ కి, ఫుడ్ కి, ఫుడ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ కి, టీవీ రీఛార్జ్ చేసేకి, ఫోన్ రీఛార్జ్ చేసేకి, కమ్యూనికేషన్ కి. ఎస్ సార్. కరెక్టా మేడం? ఎస్ సార్. రైట్. అండ్ ఐ థింక్ జ్యువెలరీకి వాడారనుకుంటా. ఎస్ సార్. అది ఎమోషన్ మేడం, అది చెప్పాలి మేము ఎందుకు వాడామంటే. అంటే నువ్వు వస్తే నువ్వు రాకొద్దు, నువ్వు వస్తే ఇది అవుతుందనేసి చెప్తున్నాము. అది అపోజిట్ చెప్పండి, నువ్వు వస్తే ఇలా ఉంటుంది, నువ్వు రా అని చెప్పండి. సార్ విపిసి 27 ఐ థింక్ అన్మ్యూట్ అయింది సార్. సార్ డబ్బు వస్తుంది, మన అవసరాలకు వాడుకుంటాం మంచి. కొన్ని ప్రీచువల్ గా కొంత తీసి ప్రీచువల్ అంటే దేవుడికి ఇస్తాం సార్, కొంత అన్నదానాలకు కానీ వాటికి వీటికి మంచికి అంటే 10% 5% వాటికి ఇచ్చేస్తాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్ గుడ్. ఒక పాట చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? దానం చేసేది మంచిది అని చెప్పాడా, దానం తీసుకునేది మంచిది అని చెప్పాడా? చేస్తేనే మంచిది అని చెప్తారు సార్. ఇప్పుడు మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? చేసే ప్లేస్ లో ఉన్నారా అంటే అందరిని అడుగుతున్నాను. తీసుకునే ప్లేస్ లో ఉన్నారా? తీసుకోలేదు, బట్ మైండ్ ఇండైరెక్ట్ గా అలాగే ఉంది. ఎవరైనా డబ్బులు హెల్ప్ చేస్తే బాగుంటుంది. హెల్ప్ మీన్స్ అదే కదా హెల్ప్. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎస్ మేడం, ప్లీజ్ చెప్పండి మేడం, చెప్పండి. ఇంకొక అన్మ్యూట్ అయ్యారు. MSP 101 సార్ ఎవరు? ఐ థింక్ మేడం వాళ్ళు ఎవరు అన్మ్యూట్ అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం డబ్బులు తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఇంటి రెంట్ అవ్వచ్చు, మనకి అవసరాలకు పిల్లల ఫీజులు అవ్వచ్చు, ఇది మంచి పనులు. మనం మంచి పని చేయట్లేదు, మన నిత్య అవసరానికి వాడుకుంటున్నాం. మంచి పని అదేది ఏంటంటే మనం 10 మందికి సహాయం చేయాలి. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ పిల్లలకి బాగా చూసుకోకుండా, మీ ఫ్యామిలీని బాగా చూసుకోకుండా మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తే అది చెడ్డ పని అయిపోతుంది సార్. అంటే మీరు ఇప్పుడు ఏమి చూసుకుంటున్నారు అంటే, ఇప్పుడు చెప్పండి, సూసైడ్ చేసుకునేది మంచిదా చెడ్డదా? చెడ్డది. గవర్నమెంట్ జనం దృష్టిలో కాదు, దేవుడి దృష్టిలో. వాళ్ళు వాడిది చెడ్డదనేసి పిరికివాడు. అంటే నేను ఇచ్చిన ప్రాణం నువ్వు ఎలా తీసుకుంటావు అనేసి ఒక పెద్ద క్వశ్చన్ దేవుడిది. అంటే మీరు మీ బాడీని కేర్ చేయకుండా, మీ ఫ్యామిలీని కేర్ చేయకుండా, మీరు నెక్స్ట్ ఎవరికైనా హెల్ప్, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి నేను నా ఫ్యామిలీ. అది ఫస్ట్ రైట్స్ ఉండేది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకరికి దానం చేయట్లేదు, అది నెక్స్ట్ స్టేజ్ సార్. అది నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ లో మీ దగ్గర ఏం డబ్బులు వస్తున్నాయి, అదానికి మీరు ఏం చేస్తున్నారు? మీ మంచి పని ఏం చేస్తున్నారు? మన కుటుంబానికి మన డబ్బులు ఖర్చు పెడుతూ 10 మందికి సహాయం ఖర్చు పెడుతూ కాదు సార్, ఏదని ఖర్చు పెడుతున్నారు? మనం ఇప్పుడు అదే బైక్ అని, పిల్లల ఫీజులని, పిల్లలకి నిత్యావసర వస్తువులు ఏమైనా తినడానికి, మన భోజనానికి. ఎగ్జాక్ట్లీ, భోజనం సార్. భోజనం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 వీక్ వరకు మీ దగ్గర డబ్బు ఉంది. 1 వీక్ వరకు మీరు భోజనంకి ఏది తీసుకొని రావట్లేదు, మీ ఇంట్లో మీన్స్ కుక్ అవ్వట్లేదు, వంట అవ్వట్లేదు. ఓకేనా సార్? నో సార్, అది ఇబ్బంది పడతాం సార్. అంటే ఇదానికైనా మంచి పని ఏదైనా ఉందా? లేదు. అర్థమవుతుంది. అంటే ఇదే మంచి పని కాదు, ఇది కానీ మంచి పనినే. మీ పిల్లలకి కావాలి, ఏం తింటాం, హెల్తీగా ఫుడ్ పెడుతున్నారు, అది కానీ మంచి పని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా సార్. మిల్లెట్స్ చూడండి, డబ్బులు ఎంత అవసరం అంటే, మిల్లెట్స్ రైస్ కినా కాస్ట్ ఎక్కువ. అంటే అర్థం చేసుకోండి, హెల్త్ కి డబ్బు ఎంత అవసరం. రైట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది, ఓకే ఏది మంచిది చేశారని రాశారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర
డబ్బులు వస్తున్నాయి, ఎంతో వస్తున్నాయి. ఆ డబ్బులతో ఏది చెడ్డ పని చేశారు రాయండి. అన్నెసెసరీ రాయండి, 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 రాయండి. చెప్పండి, రాసి చెప్పండి. ఓకే. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు సార్. ఇప్పుడు రంజిత్ గారికి డబ్బు వస్తే రంజిత్ గారు డ్రింక్ చేస్తారు, ఇలాంటి విషయాలు ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్ ని నేను వెళ్ళి ఖర్చు పెట్టకుండా ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఖర్చు పెట్టడం సార్. సురేష్ గారు మంచి సార్ మాట్లాడుతున్నారు సార్. కాదు, ఇప్పుడు రంజిత్ గారికి డబ్బు వస్తే రంజిత్ గారు డైలీ డ్రింక్ చేస్తారు, ఇలాంటి విషయాలు ఎగ్జాంపుల్. అదే సార్. మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు అన్నెసెసరీ మన పార్టీలని ఇప్పుడు సార్ చెప్పేటట్టు మనం మందు తాగుతూ మన ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి వాళ్ళకు కూడా మందు ఇప్పించే అలవాటు. ఓకే, ఇలా సార్ ఇలాంటిది డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తున్నారా, తక్కువ ఉన్న వాళ్ళు చేస్తున్నారు? తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ చేస్తామండి. తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ అంటే ఇక్కడ ప్రాబ్లం డబ్బుది కాదు కదా సార్? నో సార్, డబ్బుది కాదు, మన ఆలోచన విధానంలోనే ఉంది ప్రాబ్లం. మాలో పెట్టుకొని డబ్బులు వస్తే ఇలా అవుతుంది, డబ్బులు వస్తే అలా అవుతుంది, డబ్బులు వస్తే అది అవుతుంది, డబ్బులు వస్తే ఇది అవుతుంది, మళ్ళీ ఎందుకు అనుకుంటాం, ఎందుకు చెప్తాం? రైట్ సార్? రైట్ సార్, రైట్ సార్. అంటే ఇప్పుడు నుంచి ఫస్ట్ ఈ థాట్ ని తీసేద్దాం. మా రిలేటివ్స్, మా క్లోజ్ ఫ్రెండ్ గురించి మేము ఇలా మాట్లాడుతూ తిరుగుతున్నాం అనుకోండి, వాడొస్తే గొడవలు అయిపోతాయి, వాడొస్తే మంచోడు కాదు, వాడొస్తే ప్రాబ్లం వచ్చేస్తుందంటే వాడు మీ ఇంటికి వస్తాడా? మీ ఇంటికి కాదు, మీకు ఫోన్ అయినా చేస్తారా? నో సార్. ఫోన్ చేసి వదిలేయండి, మీ నంబర్ బ్లాక్ లో వేసేస్తారు. ఎందుకు అంటే మేము ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వము, వాళ్ళు మా దగ్గర రారు. రెస్పెక్ట్ అంటే ఎలా? అప్పుడే ఒక మాట చెప్పాను, ఆటో కింద కార్ కింద రాసింటారు, సారీ వెనక రాసింటారు, ఆటో వెనక కార్ వెనక ఏమని? తల్లిదండ్రుల. అంటే అది రాసేది ఇంపార్టెంటా, వాళ్ళని బాగా చూసుకునేది ఇంపార్టెంటా? బాగా చూసుకునేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? మనం కూడా బాగా చూసుకోవాలి. రైట్. అలాగే డబ్బుని మేమేమి రాస్తున్నామో అది వెరీ ఇంపార్టెంట్, ఏమి చెప్తున్నామో అది ఇంపార్టెంట్, ఏమి చూస్తున్నామో డబ్బుల్ని ఎలా చూస్తున్నామో అది వెరీ ఇంపార్టెంట్. ఒక క్లారిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఐ థింక్ మొన్న మీరు రెడ్ కలర్ చూసారు మీ ఉండే ప్లేస్ లో. ఆ రెడ్ కలర్ మీకు కనిపించిందంటే ఆ రూమ్ లో రెడ్ కలర్ ఉండడం ఒకటే కనిపించలేదు, మీ కళ్ళల్లో మీ ఒక ఏమి కలర్స్ వస్తాయో ఆ కలర్స్ మీ కళ్ళల్లో ఉన్నాయి కాబట్టి అదని కళ్ళకి పట్టిన ఒక ఆర్గన్స్ లో ఆ ఒక కెమికల్స్ ఉంది కాబట్టి మీకు రెడ్ కనిపించింది. అంటే ఆ రెడ్ చూడాలంటే లోపల గాని రెడ్ కలర్ ఉండాలి. కొంతమందికి కలర్ రికగ్నిషన్ ఉండదు, రికగ్నైజ్ చేయరు కలర్ ని. ఎందుకు చేయరంటే బయట కలర్ ప్రాబ్లం కాదు, లోపల కలర్ ప్రాబ్లం. అలాగే మీ లోపల ఏదని గురించి ఎలా ఫిక్స్ చేస్తారో అలాగే మీ బయట అది వెతికి అది తీసుకుని వస్తుంది కాదు. అది ఒక థాట్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఏదేది ప్రాబ్లం నెక్స్ట్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. నువ్వంటే నాకు ఎలా తెలుసా, నిన్ను తెలుసుకుంటే ఎలా అవుతుంది తెలుసా, అదేమేం ఫీలింగ్ ఉందో, ఎలాంటి లవ్ ఉందో అది ఎక్స్ప్రెస్ చేయండి. ఐ థింక్ స్కూల్లో కాలేజ్ ఇదంతా చేశారు, బట్ మనీకి చేయలేదు. ఇంకా ఎవరికో చేశారు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి చేశారో వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఐ థింక్ 3-4 చేసి ఉంటారు, ఎవరో ఒక్కళ్ళ దగ్గర పోయి ఉంటారు. బట్ మనీ ఒక్కటే లేదు, అన్లిమిటెడ్ గా ఉంది. ఎంత మంది చేసినా కానీ అంత మంది పాటు వస్తుంది, అంత మంది దగ్గర వస్తుంది.
లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. యాస్. చాబీ రెడీ. రైట్, డన్, గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఈ లెటర్ మీరు అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. ఓకే, ఇంకా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏం రాయాలంటే కంప్లైంట్ విత్ మనీ, విత్ లవ్. కంప్లైంట్ విత్ మనీ ఇంక్లూడింగ్ లవ్. నువ్వు చూడు, అప్పుడు వచ్చావు, జస్ట్ ఒకే ఒక రోజులో వెళ్ళిపోయావు. ఇది కంప్లైంట్ విత్ లవ్. ఆ రోజు నిన్ను ఎంత అడిగాను, ఆ రోజు నువ్వు రాలేదు, చూసావా? కంప్లైంట్. ఇంత ప్రేమగా చెప్తే ఎవరు రారు. పెడతా ఫోన్ పెడతా. కంప్లైంట్. ఎప్పుడెప్పుడు మీకు నువ్వు వస్తావు కానీ ఉండవు, ఎందుకు నాకు అదే అర్థం అవట్లేదు. కంప్లైంట్ విత్ లవ్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది మనీకి మీరు లవ్ చేసేదానికి, మనీ మిమ్మల్ని లవ్ చేసేదానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. ఐ థింక్ ఆల్రెడీ మీ ఫీలింగ్ ఈ లెటర్ రాయక ముందు ఇప్పుడు మీ ఫీలింగ్ లో ఐ థింక్ చాలా చేంజెస్ అయింది అనుకుంటా. ఎస్ మ్యామ్, ఎస్, గుడ్ గుడ్ గుడ్. రైట్, కంప్లైంట్ రాయండి. బట్ నువ్వు ఎప్పుడు ఉండవు, నువ్వు వస్తావు వెళ్ళిపోతావు. అప్పుడు పిలిచాను, నువ్వు రాలేదు. ఆహా, అప్పుడు ఎంత పిలిచాను తెలుసా నీకు? నువ్వు రాలేదు అప్పుడు తెలుసా? నువ్వు రావాలి కదా అలా పిలిస్తే. ఆ ఫీలింగ్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పారు? నువ్వు వచ్చావు, ఇది అయింది, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నెక్స్ట్ ఏం చెప్పారు? నీకు ఎంతో లవ్ చేస్తున్నాను తెలుసా అని చెప్పారు. థర్డ్ ఏం చెప్తున్నారు? నువ్వు ఎందుకు రావట్లేదు, వస్తే ఎందుకు ఉండట్లేదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్కువ వెళ్తున్నావు, నా దగ్గర ఎందుకు ఎక్కువ రావట్లేదు. ఇది కరెక్టా? ఇది ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉన్నాయా లేదో తెలీదు, ట్రై చేస్తున్నాను. ఎస్ సార్, రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంట్లో కన్విన్స్ చేసి ప్రాక్టీస్ అయిపోయింది. జస్ట్ జోకే పార్ట్, రైట్. ఓకే, అదైన తర్వాత నెక్స్ట్ పార్ట్ రాయాల్సింది ఏంటంటే ప్లాన్ విత్ మనీ. ఇక్కడ కానీ లవ్ ఉండాలి. నువ్వు వస్తే నేను అది చేయాలనుకుంటున్నాను, వస్తావు కదా? నువ్వు రా, నేను ఇక్కడ నీ హెల్ప్ ని నేను ఇక్కడ తీసుకుంటాను. ఎక్కడ? ప్లానింగ్ రాయండి. నువ్వు వస్తే నాకు ఇష్టమైన నేను ఫోన్ కొనాలనుకుంటున్నాను, రా, నువ్వు రా. నువ్వు వస్తే నేను పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాను, పెద్ద ఇల్లు కొంటాను, రా, నువ్వు రా. రైట్. నువ్వు వస్తే ఎవరు కష్టంలో ఉన్నారు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నీ హెల్ప్ తీసుకుంటాను, రా, నువ్వు రా, ప్లీజ్ రా, నువ్వు రా. నా దగ్గర అన్ని ప్లాన్స్ ఉన్నాయి, రా, నువ్వు రా. ఆ ప్లాన్స్ ఏంటి? అన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ ఉంది, రా. ఈ ప్లాన్ ఉంది, రా. ఈ ప్లాన్ ఉంది, రా. ఈ ప్లాన్ ఉంది, రా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినో మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు గోవా వెళ్దామనేసి పిలుస్తున్నారు. ఓకే, ఆ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ ఏం లేదు, రెడీ చేస్తా, అలాగేం లేదు, పోయి గోవా చూసుకుని వస్తాం. ఏం చూస్తావు? రూమ్ లో ఉందాం. రూమ్ లో ఉండడానికి గోవాకి ఎందుకు వెళ్ళాలి?
మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తారు తెలుసా? రాని వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? అక్కడ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, బీచెస్ ఉంటాయి, అలా ఎంజాయ్ చేయొచ్చు, ఇలా ఎంజాయ్ చేయొచ్చు. రైట్? ఇంత రిలాక్స్ అవుతుంది, అంత రిలాక్స్ అవుతుంది, అలా ఫుడ్ ఉంటుంది, ఇలా ఫుడ్ ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎంత మీరు ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. సింపుల్. నాట్ ఓన్లీ మనీ, మీ టీమ్మేట్స్ అంతే. మేము ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నాము, ఆ ఈవెంట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. ఎంత మీరు ఎక్స్ప్రెస్ చేస్తారో అంత వాళ్ళు కన్విన్స్ అవుతారు మీతో పాటు పని చేసేదానికి, వచ్చేదానికి, ఆ ఈవెంట్ కి ఆర్గనైజ్ చేసేదానికి. ఐ రైట్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే మీ దగ్గర ఆ మనీ రావాలంటే అదానికి ఒక ప్లాన్ చెప్పండి. నువ్వు వస్తే ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇది చేయాలి, అది చేయాలి. డెఫినెట్లీ ఎవరి దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర అంత అది వస్తుంది. రైట్? ఎస్, రాయండి. కింద రిగార్డ్స్ ఎవరు? రిగార్డ్ నేను, మీ పేరు అది కాదు, అది రాయండి. యువర్ లవ్డ్ వన్స్. ప్రపంచంలో ఎక్కువ లవ్ చేసే వాడిని కింద పేరు రాయండి. మీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది మీకు అవసరమే లేదు, అనవసరం మీకు. అది మీకు కావాలా? మంచి ఫీల్ ఉందా? వస్తుందని నమ్మకం ఉందా? ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు వచ్చేస్తారో అది. రిగార్డ్స్ యువర్ ఫేత్ఫుల్ అని రాస్తారు కదా, అలాగే కింద లెటర్ కంప్లీట్ అయిన తర్వాత యువర్ లవ్డ్ వన్స్. ప్రపంచంలో ఎక్కువ లవ్ చేసేవాడిని నేను, మీ పేరు రాయండి. రైట్? ఇలాంటి ఫీలింగ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ సార్, ఎవరినైనా ఒక ఇద్దరు ముగ్గురిని అన్మ్యూట్ చేసి ఆ మెడిటేషన్ అండ్ ఈ లెటర్ ఏం ఫీల్ చేస్తున్నారు, ఎలా చేంజెస్ అనిపిస్తుంది, ఎలా కాన్ఫిడెంట్ వస్తుంది, ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుదాం సార్. SS100 సాయి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ సార్. యాక్చువల్ గా ఇది వరకు నేను ఈ అఫర్మేషన్ అనేది నేను చేస్తున్నా. సో ఒక కాయిన్ అనేది చేతులు పెట్టుకొని సో ఈ ఫీల్ అనేది, బట్ ఈ లెటర్ అనేది రాయడం మాత్రం చేయలేదు. అండ్ యాక్చువల్ గా నా అకౌంట్ లో అనేది ఇప్పుడు కూడాను మనీ అనేది జీరో అవ్వదు అనేసి ఇప్పుడు నేను అనుకుంటా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు అదే జరుగుతుంది. అంటే జీరో నాకు తెలియకుండానే అయిన వెంటనే నాకు ఎంతో కొంత ఏదో రకంగా డబ్బులు అయితే వచ్చేవి. అది అది తెలిసి వచ్చేది. లాస్ట్ మాత్రం 23 రూపీస్ ఉంది. అది ఉందని కూడా నాకు తెలియదు. ఒకసారి ఏంటంటే ఆ నెక్స్ట్ డేనే 400 రూపీస్ నాకు వేరే వాళ్ళు వాళ్ళు 3 days బిఫోర్ ఇచ్చారు. బట్ నేను అక్కడ చూసుకున్నా ఆ రోజే. అంటే జీరో అవ్వదు అనే అఫర్మేషన్ నేను ఉండేవాడిని. సో అది నాకు కనెక్ట్ అయింది. అండ్ ఈ లెటర్ కూడాను మీరు చెప్పిన దానికంటే నేను ఇంకా ఎక్కువ రాశాను అనుకుంటున్నా. వెరీ గుడ్, 100% సార్. మీ ఫీలింగ్ రాయండి. మీ ఫీలింగ్ నేను ఎలా చెప్పగలను? అది ఎంత పెద్ద ఫీలింగ్ ఉందో అది మీరు రాయాలి. అది అండ్ ఇంకొక కొన్ని అంటే ఒక డౌట్స్ అది అడగచ్చా సార్? అడగండి సార్, అడగండి. ఇప్పుడు టైం అంటే అది ఆన్సర్ చిన్నగా ఉంటే చెప్పేస్తాము, లేకుంటే లాస్ట్ లో మేము కమ్యూనికేట్ చేద్దాం. అడగండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది టైం కి ఫస్ట్ ఇవ్వాలా, మనీకి ఫస్ట్ ఇవ్వాలా? ఎందుకు ఇది వేరే చేస్తారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు కాదు ప్రపంచంలో డబ్బు వేరే, రిలేటివ్స్ ఎందుకు అపోజిట్ చేస్తారు అర్థం అవ్వట్లేదు. టైం మనీ టైం. అవును సార్, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అనేసి అంటారు, కరెక్టా?
బట్ యాక్చువల్లీ వచ్చేసి మనీ ఈజ్ ఈక్వల్ టు టైం. ఇది క్వశ్చన్, ఇది ఎలా అని సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర డబ్బులు లేదు, మీరు జర్నీ చేయాలి, 500 కిలోమీటర్ జర్నీ చేయాలి, ఏం చెప్పబడుతుంది సార్? సో తీసుకునే వెహికల్ బట్టి సో వన్ డే అదే మీ దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, ఏ వెహికల్ తీసుకుంటారు మీరు? ట్రైన్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తే ఒక 1.5 day ట్రైన్ అంటే ఎలాంటి ట్రైన్? స్పీడ్ ట్రైనా? నార్మల్. ఎందుకు నార్మల్? డబ్బులు లేవు కనుక. బికాస్ ఆఫ్ అదే మీ దగ్గర డబ్బులు ఉంది, ఇప్పుడు చెప్పండి 500 కిలోమీటర్ జర్నీ చేయాలి, ఫ్లైట్ ఫెసిలిటీ అని ఉంది, సో ఫ్లైట్ ఎంత టైం పడుతుంది సార్? సో అప్రాక్స్ ఒక 1.5 hour 2 hours కూడా వెళ్ళిపోవచ్చు. మాక్సిమం 1.5 hours. కరెక్టా సార్? ఇప్పుడు చెప్పండి, టైం ఈజ్ ఈక్వల్ టు మనీనా, మనీ ఈజ్ ఈక్వల్ టు టైమా? మనీ ఈక్వల్ టు టైం. రైట్. అంటే ఈ రెండిట్లో ఫస్ట్ ఏది తీసుకోవాలంటారు? సార్ చూడండి, ఇది రెండు ఇంపార్టెంటే. ఇప్పుడు నాకు చెప్పండి, 4 లైఫ్ మేము డిస్కస్ చేసాము, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, ఇదంతా ఏది ఇంపార్టెంట్? సో ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్. సో అన్ని ఉంటేనే ఈక్వల్ గా ఉంటేనే మనం హ్యాపీ. సార్ ఎగ్జాక్ట్లీ. కార్ కి 4 టైర్స్ ఎలాగో ఇది అలాగే. ఏది ఒకటి, ఇది ఫస్ట్, ఇది సెకండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, మీకు నాన్న ఇంపార్టెంటా, అమ్మ ఇంపార్టెంటా? ఇద్దరు ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, మీ అమ్మ మీ అమ్మ మీ ముందు ఉంది, మీ నాన్న పనికి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు ఎవరికి మీరు టైం ఇవ్వాలి? సో నాన్నకి ఇవ్వాలి. మీ నాన్న లేదు మీ దగ్గర, అతనికి బయట హెల్ప్ వెళ్ళారు. చేయాలి. బయట వెళ్ళారు. ఇప్పుడు మీ దగ్గర మీ అమ్మ మాట్లాడుతుంది సార్, మీరు ఎవరికి టైం ఇవ్వాలి, ఎవరికి రెస్పాన్స్ చేయాలి? మదర్ సార్? ఇవ్వాలి. 100%. అంటే ఏది ఈ టైం లో ఉందో అతనికి మేము రెస్పాండ్ అవ్వాలి, అతనికి మేము రియాక్షన్ చేయాలి. క్లియరా సార్? అంటే టైం అంటే ఎలా ఎందుకు మీరు టైం అని అడిగారు? అంటే ఒక సిచ్యువేషన్ లో యాక్చువల్ గా సో వెరీ రెస్పెక్ట్ మనీ అనేది. మీరు ఒక రూపాయికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో 500 కాయిన్ కూడా అంతే, 500 నోట్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో అది ఇదంతా ఓకే. ఒకనొక పర్టికులర్ మూవ్ ఒక సమయం వచ్చేటప్పుడు ఒక పర్సన్ అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఉంటే డబ్బులు వస్తుంది, బట్ అక్కడ పర్సన్ నాకు ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఇది మూవ్ ఈ డబ్బుల దగ్గర ఇక్కడ ఉండమంటారా, లేదా అదే టైంలో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళమంటారా? ఆ పర్సన్ దగ్గర పోయి ఏం చేయాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ కి ఏదో హెల్త్ ఇష్యూ అయింది, అడ్మిట్ చేయాలి, ఓకే. బట్ అక్కడ పోతే మీ దగ్గర డబ్బులు లేదు అడ్మిట్ చేసేకి, ఇక్కడ ఉంటే డబ్బులు వస్తుంది, అక్కడ పోయింది అడ్మిట్ చేయకి డబ్బులు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చెయ్యొచ్చు? అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో ఫోన్ చేసి అతన్ని అడ్మిట్ చేయి, నేను వస్తాను డబ్బులు తీసుకొని చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఇప్పుడు మీరు పోయారు, డబ్బులు లేదు, పోయారు మంచిదే, డబ్బులు లేదు, ఫస్ట్ అడ్మిట్ చేయాలంటే వాళ్ళు అడ్వాన్స్ పే చేయండి, అలా అంటే అడ్మిట్ చేసుకుంటాం, లేదంటే చూడండి, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చేది చాలా రేర్ గా వస్తుంది. అర్థమవుతుంది కదా? బట్ అల్టిమేట్లీ ఇది వేరే కాదు. చూడండి, ఎప్పుడైనా కావచ్చు. మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే, ఒక్కరికి మీరు నువ్వంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటారా? లేదు. ఎందుకనము? ఇద్దరు మన పిల్లలే కనుక. బట్ టైంకి మనీకి ఎందుకు అలా చెప్తాము? టైంకి రిలేషన్షిప్, మనీకి రిలేషన్షిప్ ఎందుకు అలా అంటాము? సో ఒక దగ్గర చూసేటప్పుడు అంటే మాకి రెండు ఇంపార్టెంట్ అనేది మాకి తెలీదు, రెండు ఈక్వల్ అనేది మాకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో ఇద్దరు పిల్లల్లో ఎవరికో ఒకరికి ఫీవర్ వచ్చింది, ఎవరు కేర్ చేస్తాము? సో ఫీవర్ ఫస్ట్ ఎవరైతే ఫీవర్ లేకున్న వాళ్ళ పైన ప్రేమ లేదా మాకి? ఉంది. అట్ దట్ టైం పాయింట్ అనేది వాడికి కూడా బాగుంటది కదా. ఎందుకు అలా? అర్థమవుతుందా సార్? అంటే ఇతనికి ఇలా ఉంది, టైం ఇవ్వాలి, నా దగ్గర ఇక్కడ మనీ వస్తుంది, క్లియర్. బట్ ఇది ఎందుకు వేరే చూస్తారు అనేది నా క్వశ్చన్. అంటే డబ్బు పోగొట్టుకున్నా సంపాదించవచ్చు, టైం పోగొట్టుకుంటే సంపాదించుకోలేరు అనేది అంటారు. ఇది రాంగ్. ఇది రాంగ్. అగైన్ ఇప్పుడు మళ్ళీ మీరు ఏమంటున్నారు? టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ థింక్ చేయండి. మీ దగ్గర ఎవరినో మీరు మాట్లాడాలి,
10 కిలోమీటర్ దూరంలో ఉంటారు. మీ దగ్గర ఫోన్ లేదు, ఎవరు ఫోన్ ఇవ్వరు. ఓకే, ఎవరి దగ్గర ఫోన్ లేదు. అలాంటప్పుడు మీరు పోయి మాట్లాడాలి. జస్ట్ 2 వర్డ్స్ మాట్లాడాలి. టైం ఎంత పడుతుంది సార్? 10 సెకండ్స్ ఒక 1 మినిట్. మీ దగ్గర ఫోన్ లేదు, 10 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడాలి. ఫోన్ వేరే అవుతుంది, పోయి రావాలి. కరెక్టా సార్? లేకపోతే ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళకి చెప్పి పంపించాలి. కరెక్టా? ఫోన్ లేకుంటే. అదే మీ దగ్గర ఫోన్ ఉందంటే త్వరగా వితిన్ మినిట్స్ లో అయిపోద్ది అంత. ఇప్పుడు చెప్పండి, టైం ఈజ్ ఈక్వల్ టు మనీనా, మనీ ఈజ్ ఈక్వల్ టు టైమా? మనీ ఈక్వల్ టు టైం. ఎంత మనీ వస్తుందో అంత మా దగ్గర ఆబ్వియస్లీ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మల్టీ బిలియనియర్ గురించి ఒక ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. ఫ్లైట్ లో వెళ్ళాలి, నార్మల్ పర్సన్ ఫ్లైట్ లో వెళ్ళాలి, రైట్? మల్టీ బిలియనియర్ ఫ్లైట్ లో వెళ్ళాలి. ఎక్కడ? హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి అనుకోండి. ఓకే, తక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఫ్లైట్ లో వెళ్తున్నారు, ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఫ్లైట్ లో వెళ్తున్నారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఓన్ ఫ్లైట్ లో వెళ్తారు. ఇండివిజువల్ గా ఉంటుంది. ఇండివిజువల్ చార్టెడ్ ఫ్లైట్, చార్టెడ్ జెట్ దాంట్లో వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, టైం ఈజ్ ఈక్వల్ టు మనీనా, మనీ ఈజ్ ఈక్వల్ టు టైమ్? మనీ ఈక్వల్ టు టైం. అంటే మేము చెక్ ఇన్ అయ్యి మీన్స్ ఇమిగ్రేషన్ చెక్ అయ్యి అదంతా అయ్యి మేము లోపల వెళ్ళాక మాకు దాదాపు 1.5 hours అయిపోతుంది. కరెక్టా? బట్ వాళ్ళు ఆ టైం కూడా యూజ్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అంటే మనీ ఉంటే 100% టైం వస్తుంది. బట్ ఆ టైం ని ఎలా వాడతామో అది మా పర్సనల్, అది టైం మేనేజ్మెంట్ పైన డిపెండ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. ఎస్ సార్, ఇంకా ఒక్కర్లీ ఛాన్స్ ఇవ్వండి. ఒక లెటర్ రాశారు, నా మెడిటేషన్ ఫీలింగ్ ఏంటి అది? థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ సో మచ్. లీడర్స్ ఏదో లెటర్ రాశారు, సో లెటర్ లో మీ ఫీల్ ఏంటి, ఏం చెప్తారో ఏంటది? ఓకే, ఎస్. TS043 మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ సార్ ఇప్పుడు ఈ క్షణమే నేనేమనుకున్నానంటే రంజిత్ సారు TS043 పిలవాలి అని అనుకున్నాను. అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను. ఈ 3 రోజుల నుండి కూడా నేను ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయలేదు. నేను వస్తానో పిలుస్తాడో సార్ పిలవడో అనుకున్నాను, కానీ ఈ మనీతో నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఈ లెటర్ తో నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫీలింగ్ ఏమనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా ఈ 3 రోజులది నేను అన్ని ఫీల్ అవుతున్నాను, కానీ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం ఈ రోజు. ఇంకా హ్యాపీగా లెటర్ రాయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రాశాను సార్. నాకు మనీ రావడం వల్ల నా ఇంట్లో సోఫా కొనుక్కున్నాను, నా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, నాకు ఇష్టమైన కొనుక్కున్నాను. నువ్వు రావడం వల్ల నేను ఎంతో మందికి సహాయం చేస్తాను, నేను కష్టంలో ఉన్న వాళ్ళకు నేను సహాయం చేస్తాను, నువ్వు రా మనీ అని నేను చాలా ప్రేమగా పిలిచారు. నాకైతే వండర్ఫుల్ గా అనిపిస్తుంది సార్. నాకు పిలవడము నాకు చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది సార్. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీలింగ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్. ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్, రియలీ ఆ మనీ మీరు పిలిచిన, మీరు జస్ట్ థింక్ చేసిన ఇమ్మీడియట్లీ మీతో పాటు మీ దగ్గర పరిగెత్తు వస్తుంది మేడం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అలాట్. ఎస్ సార్. సార్ ఇంకా ఒక్కరిని అన్మ్యూట్ చేయండి సార్. నెక్స్ట్ మేము మెడిటేషన్. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. సో ఆ ఫీల్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది పిలిచేటప్పుడు కూడా స్పేస్ ఫీలింగ్ అంతా ఉండదు, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్లీ మెంటల్ గా పిలిచేటప్పుడు కూడా ఇది ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ లవ్ లెటర్ రాసి ఎలా అనిపించింది? అప్పుడెప్పుడు చిన్నప్పుడు రాస్తుంటారా? ఇప్పుడు కానీ ఎవరెవరు రాస్తుంటారో అది మేము చెప్పలేము, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. బట్ మనీకి రాసి ఎలా అనిపించింది? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
సార్ నేను ఎక్కువ మనీని లవ్ చేస్తాను సార్. Okay. మీరు అన్నట్టు 1 రూపీ కూడా నేను జాగ్రత్తగా పెడతాను సార్. వెరీ 1 గుడ్ రూపీ కూడా. కాకపోతే చూడండి సార్, ఇవి 786 నోట్స్ సార్. ఇవన్నీ 786 ఈ ఓకే నోట్స్ ఓకే నేను చాలా కలెక్ట్ చేస్తాను సార్. ఇలాంటివి వెరీ గుడ్ చాలా ఫీల్ అవుతాను సార్ మనీ వచ్చినప్పుడు. వెరీ జాగ్రత్త పెట్టుకుంటాను. మీరు అన్నట్టు లవ్ లెటర్ ఆల్రెడీ నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ సార్. నేను చాలా ఏదైనా మీన్స్ ఏమంటారు సార్ అది కవన్ అంటారా ఏమంటారు అది ఇది ఉంటాయి కదా సార్, అది ఏదైనా చెప్తారా సార్? కవితలు ఏదైనా చెప్తారా? డబ్బు గురించి రాసిన లెటర్ లో, మేడం గురించి రాసిన లెటర్ లో మాకు వద్దు, మేడంకే చెప్పండి మీరు. సార్ నేను రాసిన లెటర్, నువ్వు వస్తే నేను నాకు ఇష్టమైన ఇల్లు కట్టుకుంటాను, మంచి కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా నేను సహాయం చేస్తాను, చాలా చాలా ప్రేమిస్తాను, నువ్వు వస్తుంటావు పోతుంటావు కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నేను చాలా చాలా లవ్ చేస్తాను, నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, కానీ ఖచ్చితంగా వస్తావు అనే నమ్మకం నాకుంది, వస్తావు, వచ్చితే నేను వదిలిపెట్టను, నేను ఏదో ఒక రకంగా యూజ్ చేసుకుంటాను. అది వదిలిపెట్టాను అని చెప్పకండి సార్. ఎందుకంటే చిన్న కరెక్షన్. ఎందుకంటే డబ్బు ఏమంటారు సార్, చెంచల మీన్స్ ఏమంటారు, ఒక ప్లేస్ లో ఉండదు సార్. అంటే చాలా సార్ డబ్బు ఎప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. అచంచలం. అంటే డబ్బు సార్ చూడండి, అర్థం చేసుకోండి, డబ్బుకి ఏది ఇష్టమో మేము అది చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు, ఈ సమ్మర్ హాలిడేస్ కి వెళ్తారు కదా, నానమ్మ ఇంటి అంతా అక్కడంతా వెళ్తారు కదా, అక్కడ పోతే ఆ పిల్లలకి ఏమి ఇష్టమో అది చేసేకి ఇవ్వరు అంటే ఆ పిల్లలు నెక్స్ట్ టైం వెళ్ళరు. అలాగే డబ్బుకి ఏమి ఇష్టం, డబ్బు క్వాలిటీ ఏంటి? డబ్బు క్వాలిటీ వచ్చేసి, డబ్బుని ఏమంటారు, కరెన్సీని కరెంట్ అని అంటారు. కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఒకే ప్లేస్ లో ఉంటుందా, ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుంది. మనీ మీన్స్ ఫ్లో. అది మీరు కట్టి వేయకండి, అదని హోల్డ్ చేసి పెట్టకండి, అది మీ దగ్గర రాదు. బట్ సేవింగ్ ఎలా చేయాలంటే అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేసేయాలి. డబ్బుని నేను ఇలా పెడతానంటే అది అతనికి ఇష్టం లేదు, అది ఫ్లో అవుతూ ఉండాలి, అది ఫ్లో చేయండి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, డబ్బు అంటే లో లెవెల్ ఎనర్జీ గివ్ ఏ లో లెవెల్ రిజల్ట్. లో లెవెల్ ఎనర్జీ ఉంటే లో లెవెల్లో రిజల్ట్ వస్తుంది, లో లెవెల్లో మనీ వస్తుంది. హై లెవెల్ ఎనర్జీ ఉంటే హై లెవెల్ మనీ వస్తుంది, హై లెవెల్ రిజల్ట్ వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేబిసి కౌన్ బనేగా కరోడ్పతి, ఆ కేబిసి లో 5 crore విన్ అయ్యారు. ఇది రీసెర్చ్ అయింది, మీన్స్ స్టడీ అయింది. ఇది రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఎవరెవరు విన్ అయ్యారో, విన్ అయ్యి 1.5 year 2 years అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ కరప్ట్ అయ్యారు వాళ్ళు. ఎందుకు అయ్యారంటే డబ్బు వచ్చేది ఇంపార్టెంట్ కాదు, డబ్బుని మేనేజ్ చేసేది ఇంపార్టెంట్. మీన్స్ ఆ ఫీలింగ్ ఆ లెవెల్లో లేకపోతే, లోపల నుంచి నేను రిచ్ అని ఫీలింగ్ లేకపోతే, అది ఎంత వచ్చినా గానీ అది వెళ్ళిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. మనీ ఫ్లోని ఇష్టపడుతుంది. మీరు మనీకి ఏమి ఇష్టమో అది చేయండి, అది మీ దగ్గర ఇంకా మల్టిపుల్ గా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఒక సర్వే ఏం చెప్తుందంటే, అమెరికన్ ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది జనం ఉన్నారు, ఎంత డబ్బు ఉందో, డాలర్, పౌండ్స్, రూపీస్ మొత్తం ని కంబైన్ చేసి ఒక్కొక్కరికి డివైడ్ చేస్తే 36 crores వస్తుంది. ఒక్కొక్కరికి 36 crores వస్తుంది. బట్ 36 crores చాలా మంది దగ్గర లేదు. ఎందుకు లేదంటే ఆ ఫీలింగ్ ని పెంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంకొక స్టడీ చెప్తుంది, డబ్బులు అందరికి ఈక్వల్ గా పనిచేస్తే విత్ ఇన్ 90 days లో ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉండేది మీరు తీసుకున్నారో అంత డబ్బులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది అనేసి చెప్తారు.
ఎవరి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1000 CR ఉంది, వాళ్ళ దగ్గర తీసుకుని అందరికి పనిచేశారు అంటే విత్ ఇన్ 90 days లో వాళ్ళ దగ్గర అది చేరుకుంటుంది. ఎలా రివర్స్ అంతా సముద్రంలో చేరుకుంటాయో అలాగే అదని అట్రాక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గర అది వెళ్ళిపోతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక లైన్ రాసుకోండి, యాక్షన్ టేకర్ ఎవరు యాక్షన్ టేకర్ ఉన్నారో వాళ్ళే మనీ మేకర్ అవుతారు. యాక్షన్ టేకర్స్ ఆల్వేస్ మనీ మేకర్స్. అంటే ఫస్ట్ చెప్పిన ఒక మాట, ఈ మాట చాలా కనెక్టివిటీ ఉంది. అది ఏంటి చెప్పండి? ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? నెగిటివ్ లో ఏంటది? ఫస్ట్ చెప్పిన మాట ఐ థింక్ VPC 27 సార్, అన్మ్యూట్ ఉంది, మ్యూట్ చేసుకోండి డబ్బు రావాలి సార్. పని చేయను డబ్బు రావాలి. ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. పని చేయను బట్ డబ్బులు రావాలి. ఈ మాట యాక్షన్ టేకర్స్, మనీ మేకర్స్, ఈ మాట కనెక్టివిటీ ఉంది. అంటే డబ్బులు రావాలంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ చేస్తున్నాము ఒక అమ్మాయిని, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మేము చెప్తున్నాము మా ఫీలింగ్, మేము చెప్పేది ఏంటంటే నీకోసం నేను ఏమి చెయ్యను, నువ్వు నాతో రా. ఎక్కడొస్తుంది? కరెక్ట్. అదే నీకోసం ఏమైనా చేసేది నేను రెడీ ఉన్నాను, నువ్వు రా. ఫస్ట్ టైప్ వస్తుందా, సెకండ్ టైప్ చెప్తే వస్తుందా? ఆల్వేస్ సెకండ్ టైప్స్, రైట్? మీన్స్ మేము అదే చెప్తున్నాం డబ్బుకి, నీకోసం నేను ఏమి పని చేయను నువ్వు రా, నువ్వు రా. అది ఎందుకు వస్తుంది? ఏం చెప్పాలి ఇప్పుడు? నీకోసం ఏదైనా చేసే నేను రెడీ ఉన్నాను, నువ్వు రా. అర్థమైందా? బట్ వెరీ ఇంపార్టెంట్, ఇది సీరియస్ గా తీసుకోండి. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక 1 minute లో 5 ఫైనాన్షియల్ గోల్స్ ని రాయండి 2027 మార్చ్ వరకు, ఫైనాన్షియల్ ఇయర్ కి, లేకపోతే డిసెంబర్ కి, 2026 డిసెంబర్ కి. ఫైనాన్షియల్ డ్రీమ్స్ ని రాయండి. మంత్లీ ఎంత చేయాలనుకుంటున్నారు, ఏది పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అది 2-wheeler కావచ్చు, కార్ కావచ్చు, వాచ్ కావచ్చు, వాట్ ఎవర్, ఏదైనా కావచ్చు, ల్యాండ్ కావచ్చు. ఎంత నెట్వర్త్ ఉండాలనుకుంటున్నారు. నెట్వర్త్ మీన్స్ ఎవరైనా క్లారిఫికేషన్ చేస్తారా నెట్వర్త్ అంటే ఏంటని? ఆస్తులు. థ్యాంక్ యూ మ్యామ్. అసెట్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొంచెం క్లారిటీ. సంపద సార్. ఓకే ఇంకొంచెం ఎగ్జాక్ట్లీ ఎవరో మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అసెట్స్ మైనస్ లయబిలిటీస్, ఏం మిగులుతుందో అది నెట్వర్త్. ఇంత ఆస్తులు ఉంది బట్ ఇంత ఏమంటారు డెబ్ట్స్ ఉన్నాయి. మైనస్ చేసి ఏం మిగులుతుందో అది అప్పులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పులు ఉంది, అది మైనస్ చేసిన తర్వాత ఏం మిగులుతుందో అది నెట్వర్త్.
రైట్, ఓకే, రాశారా? ఎస్, మనీని లవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక లిమిటింగ్ బిలీఫ్ బ్లాకేజ్ ఏంటంటే, ఎవరో ఒక పెద్ద కారు, వాచ్, మొబైల్ ఏదో కొన్నారనుకోండి, మీలో జెలస్ ఫీల్ అవుతుందంటే అది బ్లాకేజ్. చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏంటంటే ఎవరో అడుగుతున్నారు, ఎవరికి హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అప్పుడు డబ్బు ఇచ్చేస్తారు. అది ఎంతైనా కావచ్చు, ఎవరు అడిగే వాళ్ళకి 10 రూపీస్ కావచ్చు, ఫ్రెండ్ కి 500 కావచ్చు, 1000 కావచ్చు. ఇచ్చిన తర్వాత ఎందుకైనా ఇచ్చానబ్బా, నేను ఇవ్వకుండా ఉండాల్సిందే అని అనుకుంటారంటే డెఫినెట్లీ మీరు బ్యాడ్ ఫీలింగ్. రైట్, ఓకే. మనీ గురించి రాసుకోండి. ఎప్పుడైనా మీరు ఖర్చు పెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు, అది డబ్బు క్యాష్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ టైం ఒక వర్డ్ ని వాడాలి, యూజ్ చేయాలి. ఏంటంటే గో విత్ లవ్, గ్రో విత్ లవ్. టైప్ చేయండి, గో విత్ లవ్, గ్రో విత్ లవ్. చాలా మంది ఏం చూస్తారంటే, మా చేతుల నుంచి ఎంత డబ్బు వెళ్తుంది అని చూస్తారు. ఆ డబ్బు ఇచ్చాం కదా, అతనికి ఏమొచ్చింది, అదంటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అది చూడరు. ఎప్పుడు మీరు ఈ డబ్బు ఇస్తారు కదా, అతనికి మీరు థ్యాంక్స్ చెప్పండి, చెప్పండి, లవ్ తో గ్రో అని చెప్పండి. ఎందుకంటే గో విత్ లవ్, గ్రో విత్ లవ్. ఇది జపాన్ టెక్నిక్. ఇది జపాన్ లో అందరూ మాక్సిమం 90% వాడే ఒక టెక్నిక్ ఇది. అక్కడ చాలా థ్యాంక్స్ నడుస్తుంది. థ్యాంక్ యూ మనీ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లోడు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు, 100 రూపీస్. 100 రూపీస్ మీరు ఇచ్చారు. ఎవరికి? ఆ ఐస్ క్రీమ్ అతనికి. మీరు చెప్పండి గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అంటే ఈ డబ్బు మీ దగ్గర రావాలంటే ఇంకెవరో మీకు ఇవ్వాలి, అప్పుడే ఆ డబ్బు మీ దగ్గర వచ్చేది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మార్కెట్ లో ఎక్కువ పెరుగుతుందో అప్పుడు ఆబ్వియస్లీ వస్తుంది. రైట్, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆ డబ్బు ఏం 100 రూపీస్ ఇచ్చారో, ఆ చాక్లెట్ తినేటప్పుడు, ఆ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్, ఆ ఐస్ క్రీమ్ కొనకుండా వేరే పని చేస్తే, నేను ఏదైనా చెప్తే అది రాదు. అది కొన్ని అలాగే ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ తోనే ఫీల్ చేయాలి. రైట్, ఎనీ టైం, ఎప్పుడైనా కావచ్చు. గో విత్ లవ్, గ్రో విత్ లవ్, గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అండ్ సెకండ్ థింగ్, మీ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఎడిట్ చేసుకోండి. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ని మీరు చూడాలనుకుంటున్నారు, మెసేజ్ వస్తుంది కదా బ్యాంక్ నుంచి, అక్కడ బ్యాలెన్స్ అని ఉంటుంది కదా, అది ఎడిట్ చేయండి. ఎంత చూడాలని అనుకుంటున్నారు. రైట్, అండ్ మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏముంది, మెసేజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏముంది, ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ ని ఎడిట్ చేయండి. ఎంత ఇన్కమ్ మంత్లీ కావాలనుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడిట్ నిన్న ఏం చేశారు, లెవెల్ కి చేశారు, ఈ రోజు ఇన్కమ్ కి చేయండి. ఆ లెవెల్ ఏముందో అదానికి ఈక్వల్ గా ఉండాలి. మిస్కమ్యూనికేషన్ అది అవుతుంది, కమ్యూనికేషన్ లో ఉండాలి. రైట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనీకి మార్నింగ్ లేచి ఇమ్మీడియట్లీ మీరు చెప్పాల్సింది, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ మనీ మీ దగ్గర ఉండాలి, ఆ మనీని తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్, నువ్వు వచ్చావు, ఆ దేవుడు నిన్ను పంపించాడు, వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని ఒక కిస్ ఇచ్చి నెక్స్ట్ పని. నైట్ పనుకునేటప్పుడు సేమ్ పని. రైట్, అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక బిజినెస్ ది కావచ్చు, అండ్ ఏమంటారు
కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, అదని చూసి ఫోన్ లో ఆన్ చేసుకొని ఇలా చెప్పాలి, గ్రో గ్రో గ్రో. మీరు ఈ రోజు స్టార్ట్ చేయండి. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీవీకి చెప్పొచ్చు, పీవీ ఏముంది అదని చెప్పొచ్చు. ఫస్ట్ డేలోనే మీకు చేంజెస్ కనిపిస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ చూసి గ్రో గ్రో గ్రో, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి గ్రో గ్రో గ్రో, బిజినెస్ పీవీని చూసి గ్రో గ్రో గ్రో. రైట్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జస్ట్ ఒక పిక్చర్ ని షేర్ చేస్తాను, అది చూడండి. నేను మెడిటేషన్ లో వెళ్తా. రైట్, ఏంటిది ఇంకా రాలేదా? ప్రాసెసింగ్ లో ఉంది. సార్ ఏం సార్ ఇది? రోజు సార్, రోజు కదా సార్, రోజు చెట్టు కరెక్టే సార్? ఓకే సార్, మొక్క 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 మొక్క. ఓకే, చెట్టు అంటే పెద్దదా సార్? సార్ మొక్క. ఓకే, ఈ దాంట్లో మంచివి ఉన్నాయి, చెడ్డది ఉన్నాయి. చెడ్డదికి ఏమంటారు సార్? మంచి చెడు బాగుంది 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 బాగాలేదు. చెట్టు కాదు, వడలిపోయింది సార్. వడిలిపోయిందా? అవును సార్, వాడిపోయింది. వడలిపోయింది. ఓకే, వాడిపోయింది, వడిలిపోయింది. ఓకే, అది మీన్స్ కొన్ని మీన్స్ చెట్టు నుంచి తీసిన తర్వాత, చెట్టు కాదు మొక్క నుంచి తీసిన తర్వాత ఒక 1 day 2 days అయిన తర్వాత ఏమవుతుంది? అది పాడైపోతుంది సార్, వాడిపోతుంది. వాడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఓకే, ఈ పిక్చర్ చూడండి. ఇంకొక పిక్చర్ ని షేర్ చేస్తాను. ఎవరు స్క్రీన్ టచ్ చేయకండి. ఇంకొక పిక్చర్ ని షేర్ చేస్తాను. ఇంకా 2 పిక్చర్ ని చూడండి. రైట్, ఓకే, ఇంకొక పిక్చర్ ని చూడండి. ఈ పిక్చర్ ఎందుకు అంటే, ఇదేంటి ఇది? ఇంకా వస్తుంది సార్. ఏమంటారు సార్ ఇదని? ఇంకా రాలేదు అది మేడం. మొగ్గ. అవును సార్, మొగ్గ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, డన్ 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 డన్. ఎస్, ఇప్పుడు మేము ఒక స్పెషల్ మెడిటేషన్ చేస్తాం. చాలా పవర్ఫుల్, చాలా స్పెషల్. ఓకే సార్, సీడ్ ని ఏమంటారు సార్? సీడ్, విత్తనాలు. ಇದು ಬಿತ್ತಕ್ಕೆ ಏನಂತಾರೆ ಸರ್? ಬೀಜ ಬಿತ್ತೋದು, ನಾಟಿ ರೈಟ್ ಸರ್? ವಿತ್ತನಂ ನಾಟಿ, నాటడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, అందరు స్ట్రైట్ గా కూర్చోండి. ఫటాఫట్ స్ట్రైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎఫెక్టివ్. ఓకే, రైట్. Recording in progress. Yes, come on, breathe in. ముక్కు నుంచి ఊపిరి తీసుకోండి, నోస్ నుంచి బ్రీత్ ఇన్ చేయండి. డీప్ గా చేయండి, డీప్ గా. అది కడుపులో రావాలి. ఆ ఊపిరి కడుపులో రావాలి. ఎక్సేల్. ఏది ఇష్టమో అక్కడ వెళ్తున్నారు. ఈ టైం కొంచెం లాగా అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ ఉన్నారు. ముందు ఒక పెద్దగా గార్డెన్ ఉంది. ఆ ఒక గార్డెన్ కి ఎంట్రన్స్ ఒక పెద్ద 2 డోర్లు ఉన్నాయి. ఆ దగ్గర వెళ్తున్నారు. పిల్లల పైసలు మరి ఆ డోర్ దగ్గర